హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. నాన్న చెప్పు. సినిమాకి వెళ్తున్నాం. ఫ్యామిలీతో సినిమాకి అయితే వెళ్తున్నాము. హిట్ 3 నాని సినిమా నిన్న అయితే రిలీజ్ అయిపోయింది. చలో నిన్న వెళ్దామంటే ఇక నిన్న వెళ్ళలేదు, కుదరలేదు. సో ఈరోజు వెళ్తున్నాము. మనం ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉన్నాము. సినిమాకి రెడీయా? నాని నాని హిట్. చలో మనము వెళ్ళాల్సిన థియేటర్ వచ్చేసింది. మనం వెళ్ళేది ఈ థియేటర్లోకి. మనం యూటర్న్ చేసుకొని రావాలి. ఇదే థియేటర్. మా పాప అన్ని నొక్కుతుంది చూడండి, ఎట్లా నొక్కుతుంది వద్దంటుంటే. అల్లరి పిల్ల. ఏం నొక్కుతున్నాడు డాడీ? నొక్కకు, ఆఫ్ చేసి. అది ఇది ఎందుకు ఆన్ చేసినావు? ఆఫ్ చేయి. అరే వద్దు అంటుంటే మళ్ళీ ఆన్ చేస్తుంది. ఆన్ చేస్తుంది, ఏసీ ఫుల్ పెట్టేస్తుంది. అది రోడ్డు చూపు. I am the యూట్యూబరు, అయిపోతాను నేను. I am the యూట్యూబరు, అయిపోతాను నేను. ఏంటిది? నువ్వు అవుతావా మరి? పారాది ఇట్లా. I am the యూట్యూబరు. చెప్పు, అమ్మకెళ్ళి తిరిగి చెప్పు ఒకసారి. చలో మేమైతే ఇక పార్కింగ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. థియేటర్కి అయితే మొత్తానికి అయితే రీచ్ అయిపోయినాము. ఇక లోపలికి అయితే వెళ్తుంటే ఇక పాప వాళ్ళందరూ జనాలు చూసైతే ఫుల్ ఎక్సైట్మెంట్. అబ్బా సినిమా అంటే ఏంది అని చెప్పి ఇక ఇప్పుడే ఆమెకి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సినిమా ఇవన్నీ. చిన్న చిన్న మాటలన్నీ మాట్లాడుతుంది. ఇక వాళ్ళ లేడీస్ ఈ సైడ్ రావాలమ్మా అని పిలుస్తుండే ఆయన, సెక్యూరిటీ వాళ్ళు. చలో ఇక అక్కడ అన్ని డిస్ప్లేలు ఉన్నాయి, పోస్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఆ పోస్టర్ చూసి ఒకసారి చూపించిన నాన్న ఈ సినిమా అంటే అసలు అదేం మర్చిపోలేదు. ఎన్నిసార్లు అయినా కూడా నానే సినిమా పోస్టర్ చూపిస్తాం. సినిమాకి తీసుకెళ్ళు, లోపలికి వెళ్దాం అని చెప్పి మళ్ళీ అల్లరి చేస్తే ఇక లోపలికి చలో వెళ్దాం పదా అని చెప్పి ఇక తీసుకొని పోయినాము. మా సీట్లు ఎక్కడ ఉన్నాయని చెప్పి ఇక ఎత్తుక్కున్నాం. మాకు సీట్లు మెల్లగా అట్లా తీసుకొని ఇక పద అని చెప్పి ఇక మొత్తం అల్లరి చేస్తా అంటే అందరూ మా సైడే చూస్తాళ్ళు కూడా. ఏంది ఇంత అల్లరి అవుతుంది పాప అని చెప్పి. ఇంకెక్కడ ఉంది నాన్న మన సీటు? ఇదా ఇదే అల్లరిగా. ఫస్ట్ సినిమా థియేటర్కి వచ్చినప్పటి నుంచి, ఆ కార్ ఎక్కినప్పటి నుంచి ఇదే అల్లరి. ఇక ఫైనల్గా అయితే మా సీట్ల దగ్గరికి అయితే మేము వచ్చేసినాము. ఇక ముందే మంచిగా 3 టికెట్లు అయితే బుక్ చేసుకున్నాము. ఎందుకంటే ఇక మళ్ళీ మాకు ఇబ్బంది పెడుతుంది. ఎట్లయినా మా మీద కూర్చొని చూసేది కాదు. నేను కూర్చొని అప్పటికి అంటుంది, నేను కూర్చోను, నా సీట్లో నేను కూర్చుంటా అంటే మళ్ళీ నేను పక్కకు జరిగి తన సీట్లో తనైతే కూర్చోబెట్టిన. ఇక ఫైనల్గా అయితే హ్యాపీ. ఇక రెడీ, సినిమా చూడడానికి రెడీ అయిపోయింది మొత్తానికి అయితే. హ్యాపీయా? తీసుకొస్తా పాప. ఖుషి హ్యాపీయా?
ఇక ఇట్లా కూర్చున్నావో లేదో నాన్న పాప్కార్న్ పాప్కార్న్ తీసుకురాపో అంటే ఇక నేను మళ్ళీ వెంటనే వాళ్ళ సినిమా పడకముందే మళ్ళీ క్యాంటీన్కి అయితే పరిగెత్తుకుని వచ్చి ఆ పాప్కార్న్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా. ఇక తీసుకుంటే మనకైతే చూస్తారు కదా అది 150 రూపాయలు పడ్డది. ఇక మనకు చేంజ్ అయితే చేసిళ్ళు. ఇక మళ్ళీ పాప్కార్న్ పట్టుకొని ఇక తీసుకొని పోయి ఇక తిన్నాను అంటే ఇక అప్పుడు ఆ పాప్కార్న్ చూసినాక హ్యాపీ అయిపోయింది. ఇక అప్పుడు తిన్నాను పాపకానా. చలో ఎటు వచ్చినాను? ఇన్వెస్టిగేషన్ స్మూత్ గా చేసుకోవచ్చు. థియేటర్లో పడుకోవద్దు అట్లయితే తీసుకుపోతే సినిమా కానీ ముందే చెప్పిన. అయినా నేను పడుకొని అసలే సినిమా మొత్తం చూస్తా అన్నది. సినిమా అయిపోయేంత వరకు పడుకొని మంచిగా అసలే ఉన్నది. హెచ్ఎల్ సినిమా కూడా అయిపోయింది, బయటకు వచ్చేసినాం. ఇక సినిమా మాత్రం దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. సినిమా మెంటల్ ఎక్కించిన మా నాని అన్న. దీనికి నేను ఇప్పుడు చెప్పాను, ఒక 5 నిమిషాలు చెప్తా. ఫుల్ ట్రాఫిక్ ఉన్నాయి కదా. అయితే నాని అన్న సినిమా గురించి చెప్పాలంటే హిట్ కేస్ 3. ఇక అది అసలు సినిమా అంటే ఇక వేరే లెవెల్ ఉన్నది. ఇక ఫుల్ ఎంజాయ్ చేసినాం ప్రతి ఒక్క సీన్. అసలు అది మనం ఎక్స్పెక్ట్ చేసే స్టోరీ అయితే కాదు. ఆ స్టోరీ అసలు అది ఆ డైరెక్టర్కి అయితే అసలు ఒక నమస్కారం. ఇక ఎట్లా తీసినావు నాయన నువ్వైతే నీకు ఒక పెద్ద నమస్కారం నేనైతే చెప్తున్నా. ఇంతవరకు ఎప్పుడు నేను కెమెరా ముందుకు వచ్చి అయితే ఏ సినిమా గురించి అయితే నేను మాట్లాడలేదు. ఫస్ట్ టైం ఈ సినిమా గురించి మాట్లాడుతున్నా. కానీ అసలు సూపర్ ఎక్సలెంట్ అసలు ఇక సినిమా. ఇంకా పక్క బ్లాక్ బాస్టర్ ఇది. ఇక చెప్పాలంటే నాని అన్న కెరియర్లోనే ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్. అది యాక్టింగ్ పరంగా చూసుకుంటే మాత్రం అసలు కొన్ని మనకు సినిమాలలో హీరో వస్తే మనకు ఒక ధైర్యం వస్తుంది. కానీ మనోడు వస్తే భయం అవుతుంది. ఎట్లా చంపుతాడో, ఏం చేస్తాడో, ఏందో అంతా మొత్తం అసలు వేరే లెవెల్. అదిగా మనం చెప్పలేము. ఇక చూడండి అందరూ. మనం మళ్ళీ ఇక క్లైమాక్స్ అయితే అబ్బా ఏమన్నా తీసిండు ఆ క్లైమాక్స్. కాకపోతే కొద్దిగా హీరోయిన్ మాత్రం కొద్దిగా సీన్లు కొన్ని తక్కువ ఉన్నాయి. ఇక అది కూడా కొద్దిగా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనోడు నోటి నుంచి వచ్చే బూతులు ఇక మేము ఎంజాయ్ చేసినాం. కానీ లేడీస్ అయితే కొద్దిగా ఇబ్బంది పడతారు. కానీ ఫైనల్గా అయితే నీకున్న కోపానికి ఆ బూతులు అందంగానే ఉన్నాయన్న. సినిమా మాత్రం అసలు జబర్దస్త్ తీసినావు. ఇక అసలు నీకు తిరుగులేదు యాక్టింగ్లో, నీకు పేరు పెట్టలేము. ఈ సినిమాకి హిట్ సినిమాకి 5కి 5 సూపర్ అన్న.